మీకు తెలుసా, మన జీవితం మారకపోతే దేవుని మెప్పును పొందలేం. దేవుని మెప్పును పొందకపోతే ఆశీర్వాదాన్ని పొందలేము. దేవుని మెప్పును పొందకపోతే దీవెనలు పొందుకోలేం. దేవుని మెప్పును పొందకపోతే శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకోలేం. ఒకసారి ఆలోచన చేద్దామండి. మన జీవితం మారకపోతే దేవుడు మనల్ని మెచ్చుకోడు. మన జీవితం సరి చేయబడకపోతే దేవుడు మనల్ని మెచ్చుకోడు. మన జీవితం బాగు చేయబడకపోతే దేవుడు మనల్ని మెచ్చుకోడు. దేవుని మెప్పుడు మనం పొందకపోతే ఆశీర్వాదాన్ని పొందుకోలేం. ఎక్కడుంటుంది సన్నివేశం? పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 4వ అధ్యాయం 1 నుండి 20 వచనం. ఇక్కడ కయ్యూను హేబేలు అని 2 వ్యక్తులు ఉన్నారు. కయ్యూను తన తమ్ముడైన హేబేలుని చంపేస్తాడు, తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పటికీ దేవుడు సమయం ఇచ్చాడండి. అప్పటికీ కయ్యూను జీవితం మారలేదు. కయ్యూను తన జీవితాన్ని సరి చేసుకోలేదు. కయ్యూను తన జీవితాన్ని బాగు చేసుకోలేదు. అలా చేసుకోలేదు కాబట్టి నష్టాన్ని పొందుకున్నాడు. దేవుని మెప్పును కోల్పోయాడు. దేవుని నుండి శాపాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా తప్పు చేసామేమో, దేవుని దగ్గర పశ్చాత్తాపాన్ని పొందుకుందాం. దేవుని మెప్పును పొందుకుందాం. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.